ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఈ రోజైతే ఒక మంచి సింగిల్ ఫోటోతో చేశాను 3D వీడియో అనేది. యాటిట్యూడ్ డైలాగ్ పైన 3D వీడియో అనేది చేశాను. వీడియో ఎలా ఉందనేది ఇక్కడ మీకు డెమో చూపిస్తాను. దానికన్నా ముందు మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే. సో వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోదు ప్లీజ్. మీ యొక్క చిన్న లైక్ అండ్ కామెంట్ అని కావాలి. సో నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కూడా చిన్న కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చేస్తాను. ఇప్పుడైతే డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. యాటిట్యూడ్ మా వంశంలోనే ఉంది బాబు. డెమో అయితే చూసారు కదా, మీరు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను 2 డెమోస్ అయితే చూపిస్తాను. ఒకటి కలర్ గ్రేడింగ్, ఇంకోటి వచ్చేసి నార్మల్ వీడియో. సో ఆ రెండిట్లో ఎలాంటి టైప్లో నచ్చినా మీరు కామెంట్ అయితే చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లోకి వెళ్ళేద్దాం. ఇక్కడ ఏదైనా ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో బీజీ రిమూవ్ అనేది సెర్చ్ చేయండి. సో నాకు ఇక్కడ ఇంటర్నెట్ ఆన్ చేసుకోలేదు. సో ఇక్కడ బీజీ రిమూవ్ అనేది మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ బార్లో ఇలాంటి ఒక వెబ్సైట్ వస్తుంది. వెబ్సైట్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ యొక్క ఫోటో సెలెక్ట్ చేసుకొని డన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేసి ఇస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కింది సైడ్. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత అలర్ట్ మోషన్ యాప్ అనేది ఓపెన్ చేయండి. నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ బీట్ మార్క్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మీరు స్టార్టింగ్లో ఇక్కడ బీట్ మార్క్స్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా బీట్ మార్క్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూస్తున్నారు కదా, చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఒకటే ఫోటోతో ఉంటుంది. ఫస్ట్ నేను కింద డిస్క్రిప్షన్లో 2 బ్యాక్గ్రౌండ్స్ అయితే ఇచ్చాను ఇలాంటిది. సో ఆ రెండిట్లో మీకు ఏది నచ్చినా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇందాక మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో అది ఈ విధంగా అయితే సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత నేను కింద డిస్క్రిప్షన్లో లిరిక్ వీడియో ఇస్తాను. ఆ లిరిక్ వీడియో ఈ విధంగా అయితే పార్ట్ అయితే మీరు ట్రిమ్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ చూస్తున్నారు కదా, నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా అయితే ట్రిమ్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. సో ఆ ట్రిమ్ చేసుకున్న పార్ట్స్ ఏదైతే ఉందో అది మీరు సైజ్ తక్కువ చేసుకొని ఇక్కడ మీరు రైట్ సైడ్ పెట్టుకుంటారా లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటారా, ఇది మీ చాయిస్. నెక్స్ట్ లిరిక్ వచ్చేసి నేను పైకి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు కూడా ఈ విధంగా అయితే మీకు నచ్చిన చోట అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఉందో ఆ గ్రూప్స్ అనేది ఒకసారి ఈ విధంగా అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాస్ట్ ఆప్షన్ ఉందిగా, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ నుంచి గ్రూప్ అనేది ట్రిమ్ చేసుకోండి. ఇక్కడ నుంచి ఈ విధంగా ట్రిమ్ చేసుకోండి. మీకు బీట్ మార్క్ వేసుకున్నారు కదా, సో ఆ విధంగా అయితే ట్రిమ్ చేసుకోండి. ఇప్పుడు 3D చేద్దాం. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. మూవ్ అండ్ టర్న్ ఫ్రమ్లోకి వెళ్ళేసి జూమ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ జూమ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు యాటిట్యూడ్ అనేది ఒక లిరిక్ ఉందిగా, సో ఆ లిరిక్ దగ్గర ఈ లిరిక్ జూమ్ అనేది ఈ విధంగా అయితే రావాలి. సో ఈ విధంగా అయితే స్టార్టింగ్లో లిరిక్ దగ్గర అయితే జూమ్ పెడదాం. ఈ విధంగా ఇక్కడ నుంచి మీరు లైట్గా మూవ్ చేయండి కింది సైడ్. ఇంకో +2 తీసుకొని లైట్గా కింది సైడ్ మూవ్ చేయండి ఇలా. ఇప్పుడు +2 ఏదైతే ఉందో అది మొత్తానికి ఇక్కడ లిరిక్ కనిపించేటట్టు చూడండి. జూమ్ పైన క్లిక్ చేసి లైట్గా తక్కువ చేసుకోండి. ఒకవేళ మీకు కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇలా అయితే కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మీకు లిరిక్ అనేది కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే మీరు అడ్జస్ట్ చేసుకోండి. సింపుల్గా ఇక్కడ కీ అండ్ ఫంక్షన్ చూపిస్తున్నాను. సో ఈ విధంగా అయితే మిగతా లిరిక్స్ దగ్గర మీరు జరుపుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సో మళ్ళీ నెక్స్ట్ లిరిక్ ఎక్కడ ఉందో సో ఆ లిరిక్ దగ్గర అయితే జరుపుకోండి. ఇలానే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే జరుపుకోండి. తర్వాత ఏం చేస్తారంటే, ఇక్కడ ఎఫెక్ట్ పైన ఇక్కడ బీట్ మార్క్ పైన క్లిక్ చేయండి. 7 సెకండ్స్ దగ్గర ఒక గ్రూప్ ఉందిగా, ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ టర్న్ ఫ్రమ్లోకి వెళ్ళండి. ఇక్కడ రొటేట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ 2+2 అయితే తీసుకోండి. ఇప్పుడు +2 ఈ విధంగా అయితే రొటేట్ చేసుకోండి. మీరు ఇలా అయితే కొద్దిగా మిడిల్లో తీసుకోరండి. ఈ విధంగా అయితే వచ్చింది కదా, కొద్దిగా జూమ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఎండింగ్లో లైట్గా రొటేట్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుంది రొటేట్ చేయడం అనేది. సో ఇక్కడ బ్లర్ పైన క్లిక్ చేసి మోషన్ బ్లర్ అని ఉంటుంది, ఈ ఎఫెక్ట్ అనేది ట్రై చేయండి. ఈ విధంగా అయితే వచ్చింది కదా.
ఒకవేళ మీకు బ్లర్ ఇంకొందిగా కావాలనుకుంటే ఇలా అయితే బ్లర్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఈ విధంగా అయితే వచ్చింది. ఇలా అయితే ట్రై చేయండి. తర్వాత ఇప్పుడు ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మీరు ఒకసారి సైజ్ అనేది తక్కువ చేసుకోండి ఫ్రెండ్స్. తక్కువ చేసుకున్న ఏం చేస్తారంటే ఇలా అయితే క్రాప్ చేసుకోండి. మీరు విప్ ఎఫెక్ట్ని స్టాండ్ సెట్టింగ్ చేసుకోండి. ఇక్కడ విప్ ఎఫెక్ట్ని స్టాండ్ సెట్టింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయితే క్రాప్ చేసుకోండి. మీరు 2 సైడ్కు మీ యొక్క చిన్న ఫోటో కనిపించేటట్టు చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా జూమ్ చేసుకోండి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్స్ అయితే పెట్టుకోండి. 2+ ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఒకసారి ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు సర్చ్ బార్లో సాచురేషన్ అండ్ వైబ్రేషన్ ఎఫెక్ట్ సెర్చ్ చేయండి. ఈ ఎఫెక్ట్ ఏమో 2 సైడ్స్ అయితే బ్లాక్ ఎఫెక్ట్ అనేది వేసుకోండి మీరు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు ఇంకొక డూప్లికేట్ లేయర్ తీసుకోండి. ఆ ఎఫెక్ట్ ఏం చేస్తారంటే మిడిల్లో తీసుకోరండి. ఈ విధంగా మిడిల్లో అయితే తీసుకోండి. సాచురేషన్ అండ్ వైబ్రేషన్ ఎఫెక్ట్ని మీరు తీసేయండి. ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉందిగా, ఈ బార్డర్ యాడ్ చేసుకోండి కొద్దిగా ఈ విధంగా. ఇప్పుడు ఈ విప్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ విప్ ఎఫెక్ట్ని మీరు 2+ సెకండ్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి 2+ సెకండ్ తీసుకోండి. సెకండ్ ఏదైతే ఉందో అది మీరు లైట్గా కనిపించేటట్టు చూడండి. ఎండింగ్ ఆప్షన్ కూడా సేమ్ ఈ విధంగా అయితే తీసుకోండి. ఎండింగ్ ఆప్షన్ కూడా ఫోటో చిన్నగా వచ్చేటట్టు చూడండి ఇలా. ఇప్పుడు ఈ లాస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో అది మీరు మీ యొక్క ఫోటో ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు చూడండి. ఈ విధంగా చూడండి ఇలా మీ ఫుల్ స్క్రీన్ వచ్చేటట్టు చూడండి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళేసి 2+ సెకండ్ అయితే తీసుకోండి. ఈ ఫస్ట్ ప్లేస్ సెకండ్ మీరు ఈ విధంగా అయితే జరపండి పైకి. ఇలా అయితే వస్తుంది. కరెక్ట్గా మిడిల్లో జరపండి. ఈ విధంగా అయితే వచ్చింది కదా. ఇప్పుడు యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇందాక మోషన్ బ్లర్ యాడ్ చేసుకున్నారు కదా, ఆ ఎఫెక్ట్ ఇక్కడ కూడా యాడ్ చేయండి. ఈ విధంగా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో కాపీ లేయర్ వేసుకోండి. ఇక్కడ కూడా పేస్ట్ చేయండి ఎఫెక్ట్. ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోండి. ఈ ఎండింగ్ ఆప్షన్ని కూడా ఇక్కడ కూడా వేరే ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి. మీరు ఫ్లిప్ లేయర్ ఎఫెక్ట్ 3Dలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ ఫ్లిప్ లేయర్ అని ఉంటుంది ఎఫెక్ట్. యాంగిల్ పైన క్లిక్ చేసి 2+ సెకండ్ అనేది తీసుకోండి. యాంగిల్ని ఈ విధంగా అయితే జరపండి. మీరు చూడండి ఇలా అయితే వచ్చింది. ఇదే ఎఫెక్ట్ని మళ్ళీ ఇక్కడ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని అసలు లైక్ అయితే మర్చిపోదు, ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ సేవ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి.